అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశం నిర్వహించారు. అర్హత లేకపోయినా ఇప్పటి వరకు వికలాంగుల పింఛన్లు పొందిన వారితో పాటుగా వారి సర్టిఫికేట్లు జారీ చేసిన వైద్యులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,00,000 మంది వరకు అనర్హులైన వికలాంగులు గుర్తించబడ్డారని చెప్పారు. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. దాని మీద నేను గవర్నమెంట్ కి లెటర్ రాశాను. రాష్ట్రం మొత్తం చాలా మంది దొంగ సర్టిఫికెట్ తో వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు, కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. రాసేపటి 2 నెలల పైన అవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికి ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్. ఇప్పటికి 1,00,000 మంది తప్పుడు సర్టిఫికెట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో అని. ఇప్పుడు కొంతమందికి వెరిఫికేషన్ అయ్యాయి. దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో, డూప్లికేట్ అంటే 40% దాటాలండి. డాక్టర్ గారి సర్టిఫికెట్ లో ఇతనికి 40% పైనే ఉంది వికలాంగులు అని సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్ గా అర్హులు అవుతారు. కానీ ఇక్కడ మేము చేసిన వెరిఫికేషన్ లో, గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్ లో 40% తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. అది చట్టంలో ఎక్కడా లేదు, కానీ పాత గవర్నమెంట్ ఇచ్చేసారు. వాళ్ళ సొమ్మేం పోయింది,